కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటరాగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. 4 సెట్ల నామినేషన్ వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటరాగా నామినేషన్ పత్రాలను సింఘ్వి సమర్పించారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ వేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు నిన్న సీఎల్పీ మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అభిషేక్ మను సింఘ్వి. ఈ నేపథ్యంలో ఇవాళ అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ఆయన దాఖలు చేశారు. మొత్తం 4 సెట్లతో కూడిన నామినేషన్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటరాగా నామినేషన్ పత్రాలను ఈ నేపథ్యంలో సింఘ్వి సమర్పించారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఝాన్సీ కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాజ్యసభ ఏదైతే ఖాళీ అయిందో తెలంగాణ నుంచి ఆ ఖాళీ అయిన స్థానానికి అభిషేక్ సింగ్ అయితే నామినేషన్ దాఖలు చేయడం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ 4 సెట్ల నామినేషన్లు కూడా ఒక్కొక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యేలు బలపరచడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన తర్వాత దీని నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కార్యక్రమం అంతా కూడా లోపల దాదాపు కాసేపటి క్రితమే ముగిసిన పరిస్థితి ఉంది. సో ఈ నామినేషన్కి సంబంధించి చూసినట్లయితే కనుక మొత్తం ఖాళీ అయిన స్థానానికి సంబంధించి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా నిన్న సీఎల్పీ సమావేశంలో ఖరారు చేయడం జరిగింది. ఆ సీఎల్పీ సమావేశంలో ఖరారు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన దరఖాస్తు చేశారు కాసేపు క్రితమే. సో ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ల పర్వం ఉంటుంది కాబట్టి 21 వరకు కూడా ఎవరు కనుక నామినేషన్ వేయకపోయినట్లయితే కనుక అభిషేక్ సింఘ్వి దాదాపు అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కూడా ప్రతిపక్షం నుంచి కేవలం ఒకరికి మాత్రమే వారు ఎవరు కూడా పోటీకి ముందుకు రాలేకపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అవుతుందని కూడా చెప్పవచ్చు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే ఇప్పటివరకు కూడా ఆయన 2 సార్లు ప్రయత్నం కూడా చేశారు. గతంలో రాజస్థాన్ నుంచి కూడా ఒకసారి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన ప్రయత్నం వికటించింది. అప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా పోటీ చేసిన సందర్భంగా సేమ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి సేమ్ ఓట్లు వచ్చినప్పుడు అభిషేక్ సింఘ్వి అప్పుడు కూడా టాస్ వేసినప్పుడు అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. అట్లా 2 సార్లు జస్ట్ ఈ 1-2-3 ఇయర్స్లోనే 2 సార్లు ప్రయత్నం చేసి విఫలయత్నం అయితే అభిషేక్ సింఘ్వి ప్రయత్నం అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 3వ ప్రయత్నం విజయవంతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి గెలుపు అనేది చాలా లాంఛనమని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎలక్షన్ జరిగినా కూడా ఈజీగా గెలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో బలం అయితే ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేరుగా గెలుపొందిన ఎమ్మెల్యేలు 65 మంది ఉంటే బీఆర్ఎస్ నుంచి కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ విధంగా చూసినట్టయితే 75 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. అదేవిధంగా మిత్రపక్షం సిపిఐ నుంచి కూడా ఒక సభ్యుడు ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన 7 మంది ఎమ్మెల్యేల మద్దతు. అట్లా విధంగా చూసినట్లయితే కనుక 80కి పైగా ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉంటుంది. ఇప్పుడున్న అయితే గెలుపు అనేది కూడా చాలా ఒకవేళ ఎన్నిక జరిగినా కూడా చాలా సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిషేక్ సింఘ్వి దాదాపు రాజ్యసభ గెలుపు అనేది ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 2.5 ఏళ్ల పాటు అంటే కే కేశవరావు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన
ఎంపీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. కేకేకి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ తోటి ఆయనకు ఇక్కడ అవకాశం కల్పించారు కాబట్టి ఆ ఖాళీ అయిన స్థానానికి అభిషేక్ సింఘీకి అవకాశం కల్పించారు. అభిషేక్ సింఘీకి సంబంధించి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఖరారు చేశాను అనే దానికి సంబంధించి కూడా నేను సిఎల్పి సమావేశంతో పాటు మీడియాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా బ్రీఫ్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి మొత్తం అంటే దాదాపు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించి కానీ విభజన చట్టంలో ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా ఏవి నోచుకోలేకపోయాయి, ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించితో పాటు నీటి వాటాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు కానీ ఆ అంశాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా అంశాలు ఉన్నాయి. ఒకవైపు రాజ్యసభలతో పాటు సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులకు సంబంధించిన కీలకమైన అంశాలు ఉంటున్నాయి కాబట్టి వీటినన్నిటి కూడా పరిష్కారం కావాలంటే కనుక సమర్థవంతంగా తెలంగాణ గొంతుకు సమర్థవంతంగా వినిపించాలంటే న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్ అయితే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఆయన అభ్యర్థిత్వాన్ని తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు గతంలో చరిత్ర రికార్డు చూసినట్టయితే కనుక అభిషేక్ సింగ్ గతంలో కూడా కొన్ని కేసులకు సంబంధించి కూడా తెలంగాణకు వచ్చి కూడా వాదించిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కేసు వేశారు. ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ అప్పుడు వెంకట్ కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించి స్వయంగా అభిషేక్ సింగే వచ్చి వాదించారు. అభిషేక్ సింగ్ వాదించిన సందర్భంలో కూడా ఆ కేసు విజయవంతంగా ఆయన వాదనల ద్వారా సమర్థవంతంగా వాదించి అప్పుడు పేపర్ లీకేజీకి సంబంధించిన అంశాలను గట్టిగా కోర్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే సందర్భంగా అప్పుడు పరీక్ష కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈ మిగతా అంశాలకు సంబంధించి విభజన చట్టాలకు సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ సమర్థవంతంగా అటు రాజ్యసభలో వినిపించాలన్నా అటు సుప్రీంకోర్టులకు సంబంధించి కూడా వాయిస్ వినిపించాలంటే అభిషేక్ సింగ్ అయితే బాగుంటుందని ఒక ఆలోచనతో సెలెక్ట్ చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అభిషేక్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ యంగెస్ట్ స్టేట్ తెలంగాణ నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం అనేది తనకు కూడా చాలా ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. తెలంగాణకు తనకు అనుబంధం ఉంది. చాలా హెరిటేజ్ కలిగిన అంటే సాంస్కృతిక నేపథ్యం కలిగిన హైదరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాంతం నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం అనేది తనకు కూడా చాలా గర్వపడుతున్నానంటూ కూడా నిన్న చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా రాజ్యసభలతో పాటు కోర్టులో ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తను సమర్థవంతంగా డీల్ చేస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రాంతం ఎవరైతే తన పైన ఏవైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దాదాపు అభిషేక్ సింగ్ కూడా దాదాపు రాజ్యసభ నుంచి ఎన్నిక కావడం అనేది దాదాపు లాంఛనం అనేది చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఈ నెల 21న నామినేషన్ పర్వం ముగిసిన తర్వాత ఎవరు కనుక నామినేషన్ వేయకపోతే 21న సాయంత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేస్తూ ఆయన ఎన్నికైనట్టుగా కూడా అనౌన్స్ చేస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక అనేది కూడా దాదాపు లాంఛనం అని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో చేసిన 2 ప్రయత్నాలు విఫలమైనప్పటికీ రాజస్థాన్ కానీ హిమాచల్ ప్రదేశ్ నుంచి విఫలమైనప్పటికీ కూడా తెలంగాణ నుంచి అయితే సక్సెస్ అయితే అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ఒకవైపు రాష్ట్రం కూడా ఆయన పైన నింపుకున్న నమ్మకాన్ని కూడా నిలబెడతానని కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎన్నిక అనేది దాదాపు లాంఛనం అవ్వబోతుంది. అయితే ఒకవేళ ఎవరైనా పోటీ కనుక నిలబెట్టినట్లయితే కనుక సెప్టెంబర్ 3న ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు పోటీ నిలబట్టలేకపోతున్నారు కాబట్టి 21న నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది కాబట్టి ఆ రోజు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఝాన్సీ అలాగే ప్రతాప్ అటు బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉంటుంది కదా, రీజన్స్ ఏమై ఉండొచ్చు? బలం అసెంబ్లీలో అభ్యర్థిని నిలబెట్టాలంటే ఖచ్చితంగా బలం సరిపోయి ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. 65 మంది సభ్యులు నేరుగా ఉండడంతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ సంబంధించి 39 మందిలో వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ విధంగా చూసినట్లయితే బలం సరిపోయే అవకాశం ఉండదు. 2 స్థానాలు కనుక ఉన్నట్లయితే కనుక పోటీకి ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకే స్థానం కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ ఓటు హక్కు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వేయాలంటే కనుక ఎవరికి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే వారు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి మాత్రమే గెలుపొందే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే బరిలో నిలబడుతున్నారు. ఏకగ్రీవంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు కాబట్టి ఆయన ఒక్కరే పోటీలో ఉండబడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చాలా క్లియర్ కట్గా అసెంబ్లీలో బలం ఉంది కాబట్టి ఆయన అభ్యర్థిత్వం 100% ఓకే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు 100% గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకుండా ఆయన వెనక్కి జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అభ్యర్థిని నిలబెట్టాలన్నా కూడా పోటీకి సంబంధించి కూడా చాలా ఇబ్బందికర అంటే ఓట్లకు సంబంధించి
చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్గా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పరిశీలనలో కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడున్న ఈ నేపథ్యంలో క్లియర్ కట్గా అసెంబ్లీలో బలం ఉంది కాబట్టి ఆ అంశానికి సంబంధించి పరిగణన దృష్టిలో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ కూడా తన పార్టీ తరపు నుంచి కూడా ఎవరిని అభ్యర్థిని కూడా బరిలో నిలబెట్టలేకపోతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న అభిషేక్ సింఘి ఆయన అభ్యర్థిత్వం దాదాపు 100% ఖరారయ్యే అవకాశం ఉంటుంది. జాన్సన్ అలాగే ప్రతాప్, తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ నామినేట్ చేసింది. ఎందుకు అభిషేక్ మను సింఘ్విని నామినేట్ చేసింది? దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి చాలా వరకు అంటే తెలంగాణ నుంచి కూడా చాలామంది తెలంగాణ నుంచి ఖాళీ అయిన స్థానం కాబట్టి తెలంగాణ వ్యక్తికే కేటాయించాలనే ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న సిఎల్పి సమావేశం సందర్భంగా కూడా ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అభిషేక్ సింఘిని ఇక్కడ అభ్యర్థిత్వాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది, అదేవిధంగా ఈ అంశాలన్నింటి కూడా ఒకవైపు ఎమ్మెల్యేలతో చెప్పడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మీడియాతో కూడా వివరించడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల పాటు విభజన జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా విభజన హామీలు చట్టబద్ధంగా ఏవైతే చట్టం ఉన్నాయో వాటిని కూడా ఇంకా ఇప్పటివరకు అపరిష్కృతం కావట్లేదు. వాటిని అంతా కూడా పెండింగ్లో వస్తున్నారు. ఐటీఐఆర్ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం పరిశ్రమ కానీ, అట్లా చాలా అంశాలు కూడా ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు నీటి కేటాయింపులకు సంబంధించి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ట్రిబ్యునల్కు ఇప్పుడు ఈ మధ్య కాలం ట్రిబ్యునల్ వేశారు. కానీ దాదాపు 10 ఏళ్ల పాటు తాత్పర్యం చేశారు. తెలంగాణకు న్యాయం జరగట్లేదు. ఒకవైపు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నిధులు నియామకాలకి అంశానికి సంబంధించి ఉద్యమం జరిగింది, ఆ నీళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిష్కారం కావట్లేదు. కాబట్టి కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణకు సంబంధించిన పట్టు వాటా ఏదైతే కోరుతున్నారో ఆ వాటాను సాధించాలన్నా కానీ ఇట్లాంటి టెక్నికల్ అంశాలతో పాటు కొన్ని లీగల్ అంశాలకు సంబంధించి కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన అంశాలను కూడా డీల్ చేయాలంటే కనుక ఒక అడ్వకేటు, అందులోనూ సీనియర్ న్యాయవాది అయితే బాగుంటుందని ఒక ఆలోచన చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు చాలా అంశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో వివిధ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా డీల్ చేసిన కానీ రాష్ట్రాల సందర్భంగా కూడా తిరిగి డీల్ చేసిన సందర్భం అనుభవం కానీ అభిషేక్ సింఘికి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం అయితే బాగుంటుందని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో భాగంగానే ఏఐసీసీ పెద్దలు కూడా అభిషేక్ సింఘిని కూడా ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఈరోజు దీనికి సంబంధించి అంటే ఈ తెలంగాణకు సంబంధించిన ఇష్యూలే కాకుండా పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇప్పటికే బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. కాబట్టి చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన కేసులు కానీ పెట్టి అలాంటి అంశాలను కూడా ఇచ్చేస్తుంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కనుక ఆయనకు చట్టబద్ధంగా కూడా కొన్ని హక్కులు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతో అభిషేక్ సింఘిని కూడా నామినేట్ చేసి రాజ్యసభ అనేది చాలా పెద్ద పోస్ట్, అంటే ముఖ్యంగా పెద్దల సభ కాబట్టి ఇప్పుడున్న నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఉన్నట్లయితే కనుక కొన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే అభిషేక్ సింఘి అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.